అరే విజయ్, అరే విజయ్, ఏమైందండి? మరిది గారు 2 రోజులు మట్టి ఇంటికి రావట్లేదు. ఇంకెందుకు వస్తాడు? పారిపోయి ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారండి? పారిపోవటండి ఊరు నిండా అప్పులు. ఎవరు చూసినా మీ తమ్ముడు డబ్బులు ఇవ్వాలని నన్ను అడుగుతున్నారు. ఏంటి? బాబాయ్ కప్పులు ఉన్నాయా? అన్నప్పులు ఎందుకు చేశాడండి? ఏముంది, కొత్త కొత్త బిజినెస్లు పెట్టడం, లాస్ అవ్వడం. వామ్ము, ఆస్తంతా బాబాయ్ పేరు మీద రాశానుగా. అర్జెంటుగా బాబాయ్కి ఒకసారి కాల్ చేయాలి. ఉన్న దాంట్లో సర్దుకుందామని అస్సలు అనుకోడు. ఏం చేయాలో అర్థం కావట్లా. బాధపడకండి. ఒక అన్నగా మీరేం చేయాలో అన్ని చేశారు. అయినా తను మారకపోతే మీరేం చేస్తారు? బాబాయ్ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? బాబాయ్ నన్ను మోసం చేయలేదు కదా? అది నిజమేలే. అమ్మా విజయ, ఏంటి నాన్న? ఆఫీసులో అందరికి శాలరీస్ ఇవ్వాలమ్మా. చెక్ మీద సైన్ చేసుకొని తీసుకురా. నేనెందుకు నాన్న? అదేంటమ్మా అలా అంటావు? మొన్నే కదా అన్ని నీ పేరు మీద రాశాను. నువ్వే చెయ్యాలి సైను. వెళ్ళి తీసుకురా, లేట్ అయితే బాగోదు.